అనేక విషయాల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. అటు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ మరి అనేక విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఎంత ఇబ్బంది పడినా మనకు కావలసింది దొరకదు, మనకు కావలసింది రాదు. ఎందుకని? అదంతే. అటువంటి ఇబ్బంది పడి మనకు కావలసినవన్నీ కూడా రాకపోవటము దేవుడు చూస్తూ ఉన్నాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనం పేతురుని ఉదాహరణ తీసుకోవచ్చు. పేతుడు చేపలు పట్టే వృత్తి యందు మంచి అనుభవం గలవాడు. ఏ సమయంలో, ఏ టైంలో, ఎక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి, చేపలు ఎప్పుడు దొరుకుతాయి అన్న సంగతి పేతురుకు బాగా తెలుసు. అట్లాగే ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ నైపుణ్యం గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. అర్థమైందా? ఉన్నారు. కానీ దాని ఫలితాన్ని పొందలేరు, ఫలితాన్ని పొందలేరు. దానికి కారణము మనం పేతురు గురించి మనం వింటాను కానీ మనకు తెలియదు. పేతురు బాధలు చూసి యేసు ప్రభువు అక్కడికి వస్తారు. పేతురుతోనే యేసు ప్రభువులు ఎక్కుతారు. జనాలకు సువార్త ప్రకటించి నీవు లోతుకు పోనిచ్చి నీ వల్ల వేయమంటారు దేవుడు పేతురుని. అప్పుడు అన్న మాట ఏంటంటే ప్రియులారా, లోక 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను, అప్పుడు సీమోను అనేవాళ్ళు, సీమోను పేతురు ఆయన పేరు. సీమోను ఏళ్ళవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల్ల వెతులని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎంత నైపుణ్యం గలవాళ్ళైనా, ఎంత జ్ఞానం కలవాళ్ళైనా, ఎంత తెలివి కలవాళ్ళైనా మరి ప్రియులారా, దేవుని మాట లేకుండా వాళ్ళకి ఫలింపు దక్కదు. దేవుని మాట ఉండాలి, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి పిల్లారా. మరి అప్పుడు ఏమన్నారండి? నీ మాట చొప్పున నేను వలవేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని మాట తీసుకొని, దేవుని వాక్యం తీసుకొని, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి, ఇక్కడ ఒకటి మనం గమనించాలి, అయినను అని వాడారు ఇక్కడ. అయినా అంటే అదొక క్లాజ్, అది అయినను అని. అయినను రాత్రంతా శ్రమపడ్డాం, అయినా సరే దాన్ని లెక్క చేసుకోం, దాన్ని లెక్క చేసుకోం. అయినా మా కష్టం ఫలించకపోయినా, మా పనులు ఫలించకపోయినా, మాకు రాత్రంతా చేపలు పడకపోయినా నీ మాటను ఆధారంగా చేసుకున్నాం. అయినా సరే నేను వల వేస్తూ ఉన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమేస్తున్నారండి? ఇప్పుడు వేసాడు దేవుని మాటను తీసుకొని, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వల వేసేయండి. మరి మనం కూడా ఏ విషయాలైనా సరే ఫలించకపోతే దేవుని మాట తీసుకొని మీరు చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా? దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉన్నారా? చెప్పండి. చేస్తున్నారండి? చేయాలి. చేస్తేనే మీకు ఫలింపు, చేస్తేనే మీ భవిష్యత్తు, చేస్తేనే
మీ యొక్క సమాధానకరమైన జీవితము, ఫలింపకరమైన జీవితం మనకు వస్తుంది ప్రియులారా. లేకపోతే రాదు. మన సొంత శక్తి, మన సొంత బలము, మన సొంత యుక్తి, మన సొంత జ్ఞానము ఎందుకు పనికిరాదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమైన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేశాడో పేతురు, విస్తారమైన చేపలు పడ్డాయండి. చూడండి దేవుని యొక్క మాటలో ఎంత అద్భుతం ఉందో ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు, ప్రభువా నేను పాపినయ్యా అని కన్నీరు కార్చాడండి. దేవుని యందు మొక్కాడండి ప్రియులారా. మరి మంచి జీవితం జీవించే ఉండవచ్చు పేతురు, కానీ నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. ఎంత మంచి వాళ్ళైనా సరే, ఎంత మంచి జీవితం జీవిస్తూ ఉన్న వాళ్ళైనా సరే మానవుడు పాపియే. ఆ సంగతి గుర్తుంచుకోవాలి. ఎంతటి ఘోర పాపినైనా, ఎంతటి ఘోరమైన పాపం చేసినా ఆయన మనల్ని క్షమించి మంచి జీవితాన్ని ప్రసాదించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అది మనకు గుర్తుకు రావాలి పిల్లారా. నేను పాపిని అని ఒప్పుకున్న తర్వాత పేతురు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాడండి. దేవుణ్ణి వెంబడించగలిగాడు పిల్లారా. చివరి వరకే కూడా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.